గూడూరు సత్యనారాయణ గారికి, అమెరికా బొల్లోడు, అమెరికా అందగాడు, కాక పెద్దడా, ఏమన్నా డౌట్ ఉందా? జయరాం గారికి, కోడేశ్వర గారికి, అలాగే తమ్ముడు రాజేష్కి, ఈరోజు సన్మాన గ్రహీత శ్రీనివాసరావు గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికి కూడా, సోదరి సోదరులందరికీ కూడా ముందుగా నమస్కారాలు. మొట్టమొదట శ్రీనివాసరావు గారి కొన్ని వీడియోలు చూశాను నేను. చూసిన తర్వాత గోదావరి మమకారం, చేదు, అలాగే వగరు, పొగరు అన్నీ కనపడ్డాయి. కానీ మా గుంటూరు కారం లేదేందా అనుకున్నాను నేను. అది కొన్ని వీడియోలు మొదలైన తర్వాత మేము కూడా అలా మాట్లాడమేమో అనే అనుమానం వచ్చింది నిస్సందేహంగా. అంటే ఆయన మాట్లాడే విధానంతో ఈరోజు ఎట్లా మాట్లాడతారని మధ్యలో ఒక రోజు అడిగా నేను. ముందుగా వీళ్ళిద్దరిని చూసి, రాజేష్ అంటే నాకు 1994 నుంచి పరిచయం, ఆ రోజు నుంచి కూడా రాజేష్తో కలిసే ఉంటున్నాం. శ్రీనివాసరావు గారికి, రాజేష్ గారికి వాళ్ళిద్దరు మాట్లాడే దాన్ని చూసి నేను వచ్చిన మాట వాస్తవం. నేను వచ్చినప్పుడు మొట్టమొదటి నేను వాళ్ళు నన్ను పిలిచారని నేను చెప్పిన శ్రీనివాసరావు గారికి మాట్లాడితే, ఏం మాట్లాడాలండి అని చెప్పానంటే, నీకు ఏది దోస్తే అది మాట్లాడు, నేనేమీ పట్టించుకోను, నాకు ఏది దోస్తే అది మాట్లాడతా. ఎదురుగా కనపడుతున్నాడు కదా, తిట్టాల్సినవి చాలా ఉన్నాయి, మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి, దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించొద్దు అన్నాడు. అదే ఈ రోజుకి ఫాలో అవుతున్నాను నేను. అంటే రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు నీకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. ఒక్కొక్క అంశాన్ని మాట్లాడితే మనం ఒక్కో రోజల్లా మాట్లాడవచ్చు. కాబట్టి నువ్వు దాన్ని దృష్టిలో పెట్టుకో, అంతేగాని వేరే దృష్టిలో పెట్టుకుని నువ్వు ఎలా మాకు చేసిన తప్పుల గురించి ఏం చెప్తున్నాడో చెప్పు, వీళ్ళు వస్తే ఏం చేస్తారో చెప్పు, నీకు తెలుసు కదా అన్నాడు. అలాగే రాజేష్, నేను చాలాసార్లు ప్రయత్నం చేశా, కొన్నిసార్లు అనుకరణ కూడా చేస్తూనే ఉంటా. ఎందుకంటే నాకు గుర్తు లేనప్పుడు, ఆ సబ్జెక్టు మాట్లాడేటప్పుడు ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు రాజేష్నేమో 100కి 100 పాళ్ళు అనేది మొదలుపెట్టే. అంటే ఎక్కువగా వాడుతూ ఉంటాడు అనమాట రాజేష్. ఆయన్నేమో దండుపాళ బ్యాచ్, మెట్ల కింద కట్ల పాము, ఇట్లాంటివన్నీ కూడా నేను కూడా ఉపయోగించడం మొదలుపెట్టేశా. సహజంగానే వాళ్ళిద్దరిని చూసినాడు, నన్ను కూడా ఇట్లాంటి పదాలు చూసిన తర్వాత వీడు కూడా మనాడే అని చెప్పని నన్ను కూడా కలుపుకున్నాడు. అట్లాగే ఎక్కడికి వెళ్ళినా ముగ్గురం కలిసి వెళ్తున్నాం కాబట్టి రమ త్రిమూర్తులు, అలాగే T5 మూర్తి గారు త్రిపులి అని చెప్పని పిలిచేసి అట్లా అందరికి కూడా పరిచయం చేయటం కూడా జరిగింది. ఇక్కడ వాళ్ళ ఎందుకు మోమాట పడను, నేను వాళ్ళిద్దరిని చూసే నేను రావడం కూడా జరిగింది. రాజకీయాలు తెలుసు, ఎప్పటి నుంచో రాజకీయాలు ఫాలో అవుతున్నాం. 1978 జెండా పట్టుకొని తిరిగాం. 83లో అన్నగారు పార్టీ పెట్టిన తర్వాత ఆయనతో పాటు కొన్ని 100 కిలోమీటర్లు వెళ్ళాము. అట్లా పార్టీతో అనుబంధం కూడా. అలాగే చిన్న చిన్న పదవులు నియోజకవర్గ స్థాయి కూడా చేశా, 3 నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా కూడా చేశా. ఇవన్నీ ఒక ఎత్తు. అప్పుడు ఆ జిల్లా వరకే పరిమితం. కొంతమంది అప్పుడు వాళ్ళందరికీ పరిచయమే, మొహమాటం లేదు, చాలా మూర్ఖంగా కూడా ఉండేవాళ్ళం. రాజేష్ అయితే నాకంటే ఇంకా దూకుడుగా ఉండేవాడు, మూర్ఖంగా ఉండేవాళ్ళం. ఒక రకంగా వీళ్ళతోటి మనకి ఎందుకు లేని స్టేజ్ నాయకులు కూడా అట్లానే మాట్లాడేవాళ్ళం మొహమాటం లేకుండా. ఆ స్థాయి నుంచి ఇప్పుడు కోడేశ్వర గారు మొట్టమొదట డాక్టర్ కాసినేని సదాశివరావు గారి దగ్గర పరిచయం 40 సంవత్సరాల క్రితమే. అక్కడి నుంచి వాడు చేసే కార్యక్రమాలు ఇందాక చెప్పారు. ఆ హాస్టల్కి ఎప్పుడైనా మీరు ఒకసారి వెళ్ళండి, భోజనానికి వరుస క్రమంలో వస్తారు. అంతమంది పిల్లలు 1600 మంది పైచిలకు అక్కడ ఉన్నా కూడా వరుస క్రమంలో వస్తారు. ఒక్కళ్ళు కూడా చూసుకోరు, వరుసలో నుంచొని వెళ్ళిపోతూ ఉంటారు. ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ రావాలి, ముందెవరు వచ్చి ఊరు తినాలని చెప్పని చక్కగా క్రమశిక్షణగా చేస్తున్నారు. అది మామూలుగా జరిగే విషయాలు కదా, అందులో మన ఆడపిల్లలు. కానీ అక్కడ చూసిన తర్వాత చాలా స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, చేసేవాళ్ళు క్రమశిక్షణగా చేసుకుంటూ ముందుకెళ్తే ఏ విధంగా మన పిల్లలు కూడా ముందుకెళ్తారని చెప్పి స్పష్టంగా. అట్లాగే ఈ మధ్య శ్రీనివాసరావు గారు నేను పెనమలూరు మన చిన్నపిల్లల హాస్టల్కి వెళ్ళడం కూడా జరిగింది. చాలా అద్భుతం అనిపించింది అక్కడ చూసిన తర్వాత. ఉంది 142 మంది, ఉంది 150 మంది, 42 బాత్రూమ్లు ఉన్నాయి. ఎక్కడన్నా చూసారా మీరు? ఏ కాలేజీల్లో కానీ ఎక్కడన్నా కానీ ఎక్కడా లేదు. అంతే, అంత అద్భుతంగా మన వాళ్ళు చేస్తున్నారు.
అంటే అక్కడ మొన్న ఒక టెస్ట్లో ఎంతమంది పాస్ అవుతున్నారని చూసుకుంటే కేకే టాలెంట్ టెస్ట్ ఉంది కదా, దాంట్లో చూసుకుంటే 37 మంది ఆ జిల్లాలో వస్తే 31 మంది హాస్టల్ పిల్లలు వచ్చారు. మరి వాళ్ళకి ఎవరికి కూడా ట్యూషన్స్ లేవు, మరి వాళ్ళకి చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. అంటే వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ వాళ్ళు ఇస్తున్నారు. చూసాము, పెద్ద అమ్మాయి వచ్చి 10వ తరగతి చదివే అమ్మాయి 9వ తరగతి అమ్మాయి చదువుతుంది, 9వ తరగతి అమ్మాయి 8వ తరగతి అమ్మాయి చదువుతుంది. అట్లాగే వాళ్ళు జడలు వేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు జడలు వేసుకోలేదు, వాళ్ళు అయితే జడలు వేసుకుంటున్నారు. మరి ఇట్లా అంటే కాదండి, నిజంగా చెప్తున్నాను. అంటే వాళ్ళు అట్లా తయారు చేశారు వాళ్ళని. చాలా అద్భుతం అనిపించింది. అందుకని నేను ఈ మధ్య అమెరికన్ చైతన్య గారికి ఫోన్ చేసినప్పుడు కూడా ప్రత్యేకంగా గూడూరు సత్యనారాయణ గారు ఏం చేస్తున్నారు, ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో కలిపి, అట్లాగే ఇందాక రామగారు చెప్పినట్లు కమ్యూనిటీ కిచెన్ గురించి కూడా దాదాపు ఎక్కడికి వెళ్ళినా ఈ అంశం ఏదో ఒక విధంగా ఎంతో మందికి వెళ్ళి దాని ఉద్దేశంతో మేము ముగ్గురుని దీనికి సంబంధించింది ఎక్కడోసారి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాం. అందులో మొమ్మాట పడం. కారణం ఏంటంటే మనం కూడా చూశారు మీరు, ఈటీవీ విన్లో వచ్చినటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించి ఆ రోజు రాజేష్ లేడు ఇక్కడ, కానీ అమెరికా నుంచి స్పందించాడు. ముందు రాజేష్కే ఫోన్ చేశారు. సహజంగా ఏదైనా వస్తే ముందు రాజేష్కి ఫోన్ చేస్తారు, శ్రీనివాసరావు ఫోన్ చేస్తారు, ఆ తర్వాత నాకు ఫోన్ చేస్తారు. ఇది ఒక 100 మంది అలా చేస్తే 4-5 నాకు ఫోన్ చేస్తారు. కారణం ఏంటంటే ఎమ్మెల్యే స్పందిస్తారు, వివరంగా చెప్పగలరు వాళ్ళిద్దరు కూడా. కాబట్టి అమెరికాలో ఉన్నాడు, అలాగే మీ ఇద్దరు వెళ్ళి మాట్లాడటం కూడా జరిగింది, మన వాళ్ళు కూడా అందరూ రావడం కూడా జరిగింది. అంటే ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ మేమిద్దరం స్పందించిన తీరు కొంచెం ఘాటుగానే స్పందించాం. అందులో మాట్లాడితే అట్లానే మాట్లాడతాం, మొహమాటం లేదు. స్పందించిన తర్వాత నిజంగానే ఆ కార్యక్రమానికి సంబంధించి మీరు భుజాన వేసుకోండి అని చెప్తే ఎంతమంది ముందుకు వచ్చారో ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇట్లాంటి అంటే కొన్ని విషయాలు మేము రోజు మీడియాలో మాట్లాడే వాళ్ళం మేము బరిదెగించి బయటకు వచ్చాం. బాధ్యతగా ఉండేవాళ్ళు ఎంతమంది దాన్ని భుజాన వేసుకోవాలి. మీరు వచ్చారు, నేను కాదనట్లా, మీరు వచ్చిన దానికి కాదు, దాని తర్వాత ఎంతమంది అంటే ఇట్లాంటి మొన్న కూడా రాజేష్ అంశాన్ని ఫేస్బుక్లో వివరంగా రాశాడు కదా, ఎంతమంది స్పందిస్తారో చూస్తారని చెప్పాను చంద్రబాబు నాయుడు గారి ఇష్యూలో. అంటే ఇక్కడ జరుగుతున్నది ఒక రకంగా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఏ విధంగా దాడి చేయాలనుకుంటున్నారు. ఇందాక మన జయరాం గారు చెప్పినట్లు మనకు వచ్చినటువంటి రాజ్యాధికారాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి ఎన్ని కుయుక్తులు పన్నుతున్నారో ఆలోచించుకోవాలి. ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు వాళ్ళు చేసే ప్రతిదానికి మాట్లాడటానికి మేము ఉన్నాం, పోట్లాడటానికి కూడా మేము ఉన్నాం, అందులో అనుమానం ఏం లేదు. మీరు కూడా ఇంకొంచెం ఎక్కువగా స్పందించాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇక శ్రీనివాసరావు గారు ఇందాక రాజేష్ చెప్పాడు, నిజంగానే ఫస్ట్ ఫోన్ చేయడంలోనే ఏం సార్ మీరు ఎందుకు తీసుకోవాలన్నా నేను కూడా ఆలోచించాల. అంటే మేము ముగ్గురివి స్వయాన మంత్రులకు చెప్పాం, ఎమ్మెల్యేలకు చెప్పాం, కమ్మ కార్పొరేషన్ ఉంది కదా శ్రీనివాసరావు గారికి ఇవ్వమని ధైర్యం ఆయనకు ఉంది కాబట్టి నిజంగానే దానికి ఇవన్నీ తీసుకొస్తారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. ఇది మన కార్పొరేషన్కి మన కమ్మారికి దీనికి సంబంధించినంత వరకు ఇందాక కోటేశ్వర గారు చెప్పినట్లు రాజ్యాధికారాలు ఉన్నాయి, రాజ్యాలు ఉన్నాయి మనకి. తర్వాత మన రాజ్యాలు పతనం అయిపోయిన తర్వాత సర్వసైన్యాధ్యక్షులుగా చేసినటువంటి చరిత్ర ఉంది. ఉమ్మడి రాష్ట్రానికి 1938లోనే తొలి ముఖ్యమంత్రిగా చేసినటువంటి మునిస్వామి నాయుడు గారు ఉన్నారు. ఈరోజు చక్కగా ఉభయ రాష్ట్రాలకు సంబంధించి నాగార్జున సాగర్ కట్టించినటువంటి ముఖ్యాల రాజావారు ఉన్నారు, వాసిరెడ్డి వారు. చాలా ఇట్లా చెప్పుకుంటే మన చరిత్ర గురించి చాలా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో మనకి మన కమ్యూనిటీకి సంబంధించి మన పిల్లలకు సంబంధించి వారికి ఉన్నటువంటి అపారమైన అనుభవంతో వారి యొక్క వాగ్దాడితోటి సాధించి తీర్చగలిగినటువంటి సమర్థులకి సరైన పదవి వచ్చిందని అయితే నేను భావిస్తూ ఈనాటి అవకాశాన్ని కలగజేసిన సత్యనారాయణ గారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.